వ్యవసాయంలో యాంత్రీకరణ విధానాలు అవలంబించి అధిక ఆదాయం పొందాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో జరుగుమల్లి మండలం చతుకుపాడు గ్రామంలోని తారకరామ సిహెచ్సి గ్రూప్ కిసాన్ డ్రోన్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్వయంగా కిసాన్ డ్రోన్ను ఆపరేట్ చేశారు. కిసాన్ డ్రోన్ యూనిట్ విలువ 9.80 లక్షలు కాగా ఇందులో 7.84 లక్షలు సబ్సిడీ పోను, గ్రూపు వాటాగా 1.96 లక్షలు అని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ అందరూ చూస్తే కదా రేపు డెమో తీసుకుంటారు కదా. ఇప్పుడు ఎవరు ఓనర్ ఎవరు ఇప్పుడు పోయి కొద్దిగా పోసి డెమో పైన చూపిస్తే కదా కొద్దిగా పోయి అగ్రికల్చర్ అయింది, ఒక డిఆర్డిఏ వస్తుంది. మీకు ఎవరికైనా ఇస్తా. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో ఆధునీకరించిన పారాడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. పారాడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్లోని ప్రతి విభాగాన్ని పరిశీలించి నిర్వాహకులు వెంకట్రావును ఆయన అభినందించారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ 2015వ సంవత్సరంలో తాను పారాడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ రెస్టారెంట్ బాగా సక్సెస్ అయిందన్నారు. పారాడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ఒంగోలులో ఒక బ్రాండ్తో నడుపుతున్నారని తెలిపారు. పారాడైజ్ బిర్యానీ, ఇతర నాన్ వెజ్ ఐటమ్స్ ప్రజలు ఎంతో ఆసక్తిగా తినటం జరుగుతుందన్నారు. ఆధునీకరించిన ఈ రెస్టారెంట్లో ఫ్యామిలీస్కు ప్రత్యేక రూములు ఏర్పాటు చేయడం, ఆకర్షణీయమైన ఫర్నిచర్ ఉందన్నారు. పారాడైజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ మరింత అభివృద్ధి చెందాలని దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. नारायण नमोस्तुते ओम दक्षिणोरावणीमहे कादुम्यज्ञाय कर्पूरविचिचार्यो स्वस्तिर्मानुषेभ्यः बुद्धं दिगार ఈరోజు 2015లో మన వెంకట్రావు గారు పారాడైజ్ హోటల్ని అప్పుడు నేనే ఓపెన్ చేశాను. దాన్ని మళ్ళా 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్లో రెనోవేట్ చేసి ఈరోజు కొత్తగా మళ్ళీ పారాడైజ్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అది కూడా మళ్ళీ నేనే ఓపెన్ చేయటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి పారాడైజ్ ఆల్రెడీ ఒంగోలులో ఒక బ్రాండ్ తోటి నడుపుతూ ఉన్నారు. ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఈ పారాడైజ్ బిర్యానీ అన్నా కూడా, అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా టౌన్లో
ఒక ప్యారడైజ్ అనేది ఒక ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసి ఈ 10 ఏళ్ళు సక్సెస్ఫుల్గా మన వెంకట్రావు గారు నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా ఇక్కడ కొత్తగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి అందరికి కూడా ఇంకా కంఫర్ట్గా ఈరోజు ఫ్యామిలీస్ సపరేట్గా వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్స్ కానీ లేకపోతే ఇప్పుడుండే లేటెస్ట్ టేబుల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు బాగా పెట్టారు. కాబట్టి తప్పకుండా కూడా భగవంతుడి ఆశీస్సులతో 10 ఏళ్ళు ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదేవిధంగా మళ్ళీ సక్సెస్ అవ్వాలి, మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా, ఇవాళ ఎన్నో కొత్తవి చాలా వచ్చున్నాయి. ఈరోజు బిర్యానీ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి, హోటల్స్ వచ్చున్నాయి ఒంగోలులో. కానీ క్వాలిటీ చేసేది మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఒకసారి వచ్చి భోంచేసి వెళ్ళారు అంటే తప్పకుండా కూడా మళ్ళీ పలానా దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేది మాత్రం ఇంపాక్ట్ ఉండాలి. ఆ ఇంపాక్ట్ తగ్గట్టుగా మనం కూడా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మన వెంకట్రావు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మన మణికంఠ కూడా దర్శిలో వాళ్ళు ఆల్రెడీ దర్శిలో చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫుడ్ హోటల్స్ దాని మీద ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తప్పకుండా పబ్లిక్కి సాటిస్ఫై చేసే విధంగా నడుపుతారని చెప్పేసి కూడా ఆశిస్తూ తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరం కూడా ప్యారడైజ్కి రావాలి. ప్యారడైజ్లో మళ్ళా కూడా కొత్తగా వచ్చిన దాన్ని కూడా మీరు విజిట్ చేయాలని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా ఒంగోలులో కర్నూలు రోడ్లో ప్యాడీ రెస్టారెంట్ నడుపుతున్నాను. దీనికి ఓపెనింగ్ అయితే ఇప్పుడు కొత్త ప్లేస్కి చేంజ్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్కి చేసిన జనార్దన్ గారికి ప్రతి ధన్యవాదాలు. అదేవిధంగా లాస్ట్ 10 years క్రితం కూడా సారే ఓపెన్ చేశారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా సార్ చేత ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ ఓపెనింగ్ వచ్చేసిన మన ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఒంగోలు నగరంలోని పీబీఆర్ బాలుర పాఠశాల మైదానం వేదికగా ఆగస్టు 15 నుండి 24వ తేదీ వరకు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారిచే 3వ ఒంగోలు పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు విజయవాడ పుస్తక బుక్ ఫెస్టివల్ సొసైటీ నిర్వాహకులు సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పుస్తక మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ను నిర్వాహకులు ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. గతంలో 2015, 2019 సంవత్సరంలో 2 సార్లు ఒంగోలులో పుస్తక మహోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని అన్నారు. 15వ తేదీన ఈ కార్యక్రమాన్ని మంత్రులు, ఎంపీ, శాసనసభ్యులు ప్రారంభిస్తారని, 10 రోజుల పాటు ఈ పుస్తక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. 50 స్టాల్స్, 1,00,000 పుస్తకాలు ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, యువతతో పాటు ప్రజలందరూ పుస్తక మహోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సెక్రటరీ మనోహర్ నాయుడు, అధ్యక్షుడు లక్ష్మయ్య, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోనే ఈ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించడం, మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం. ఇక్కడ కనుక మంచి ప్రోత్సాహం లభిస్తే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 2 ఎగ్జిబిషన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో నిర్వహించాలని, పుస్తకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళే మార్గంలో ఒంగోలు ప్రకాశం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అత్యుత్తమ నాయకుడిగా ఎలా ముందుండి మనందరిని నడిపించారో, ఈ ఒంగోలు పట్టణం ఆంధ్రప్రదేశ్లో పట్టణాభివృద్ధికి ముందుండి నడిపిస్తుందని నేను భావిస్తున్నాను. ఇక్కడ పుస్తక మహోత్సవంతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల్ని ఇన్వాల్వ్ చేసే కార్యక్రమాలు, కవుల్ని, అలాగే కవి సమ్మేళనాలు, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు జరగబోతున్నాయి. వాటికి ఎంతమంది పిల్లలు వస్తే, పిల్లలు జరిగే కార్యక్రమాలు ఎంతమంది పిల్లలు వస్తే అంత బాగుంటుంది. ఇక్కడ విద్యాశాఖ అధికారులను మేము విన్నవించడం జరిగింది. ఐఐటి పుస్తక మహోత్సవం జరుగుతుందని. ఈ ప్రాంతంలో ఉన్న పాఠశాలన్నింటి నుంచి కూడా పిల్లలు ఈ పుస్తక ప్రదర్శన వీక్షించడానికి వస్తారని, వాళ్ళ పుస్తకాలు కొనాలనే ఉద్దేశం కాదు మాకు. కనీసం వాళ్ళ పుస్తకాలు పట్టుకున్నా, పుస్తకాలు స్పర్శ జరిగినా, పుస్తకాలతో స్నేహం ఏర్పడ్డా కూడా అది వాళ్ళ జీవితంలో పెద్ద
మార్పు తీసుకొస్తుందని నేను భావిస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను విజయ్ కుమార్ ఈ పుస్తక మహోత్సవ సంఘంలో కార్యక్రమ నిర్వాహకుడిగా ఉంటాను. ఎంఎస్కోనే ప్రచురణ సంస్థని. ఆగస్టు 15 నుంచి 24 వరకు ఒంగోలు 3వ పుస్తక మహోత్సవం రేపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి గారు, సాంఘిక సంక్షేమ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే జనార్దన్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా కొంత ప్రముఖులు అందరూ కూడా రేపు 2 గంటలకు ఈ ఒంగోలు పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ పుస్తక మహోత్సవం ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ఈ పుస్తక మహోత్సవంలో రోజు పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, సాహిత్య కార్యక్రమాలతో పాటు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్, జన విజ్ఞాన వేదికకు సంబంధించిన సైన్స్ యాక్టివిటీస్ కూడా ఈ పుస్తక మహోత్సవంలో ఉంటాయి. ఈ పుస్తక మహోత్సవంను ఒంగోలు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఒంగోలుతో పాటు జిల్లాలో ఉన్నటువంటి టీచర్లు, అదేవిధంగా కవులు, కళాకారులు, ఈ యొక్క సాహిత్య ప్రేమికులందరూ కూడా ఈ ఒంగోలు పుస్తక మహోత్సవాన్ని ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. విద్యతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. సిబిఎస్ఈ క్లస్టర్ 7 అథ్లెటిక్స్ మీట్లో భాగంగా అండర్-17 విభాగంలో 1500 మీటర్ల పరుగు పందెంలో రజిత పథకం సాధించిన సింగరాయకొండకి చెందిన పోకూరి వెంకట సాయి హస్వితను మంత్రి అభినందించారు. సాయి హస్విత చదువుతో పాటు తనలోని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి సెప్టెంబర్లో వారణాసిలో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపిక కావడం సింగరాయకొండ ప్రాంతానికి గర్వకారణమన్నారు. గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో కెమెరా ద్వారా ఉన్న వ్యాధిని గుర్తించి జీరో కాంట్రాస్ట్ కరోనరీ యాంజియోప్లాస్టీ సర్జరీని 67 సంవత్సరాల వృద్ధ మహిళకు విజయవంతంగా పూర్తి చేశామని ఆస్టర్ రమేష్ సంఘమిత్ర గుండె వైద్య నిపుణులు డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ఆస్టర్ రమేష్ సంఘమిత్ర ఆసుపత్రిలో మీడియా సమావేశంలో సర్జరీకి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీన వెంకాయమ్మ అనే 67 సంవత్సరాల వృద్ధురాలు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ గుండె నొప్పితో వైద్యశాలకు రావడం జరిగిందని, పరీక్షించిన వైద్యులు గుండెకు సంబంధించి 2 వాల్వ్స్ ఫెయిల్ అయ్యాయని గుర్తించారని అన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడే వారికి గుండెకు సంబంధించిన వైద్యం చేయడం చాలా కష్టమని అన్నారు. అయినా డాక్టర్ గిరీష్ శబరి, డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ సెంథిల్ కుమార్, డాక్టర్ సందీప్ల బృందం రోగిని పరీక్షించి దేశంలోనే అత్యంత ఆధునికమైన కెమెరా కలిగిన పరికరం ద్వారా రక్తనాళంలోకి పంపించి వ్యాధిని గుర్తించి దాని ద్వారా సర్జరీ విజయవంతంగా చేసి రోగిని డిశ్చార్జి చేయడం జరిగిందన్నారు. ఇది తమ వైద్య బృందం ద్వారానే సాధ్యమైందని వారు తెలిపారు. హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అంటే వితిన్ మినిట్స్లోనే రెస్పాన్స్ కార్డియాలజిస్ట్ అటెండ్ అయ్యి ఎటువంటి హార్ట్ డ్యామేజ్ జరగకుండానే ముందుగానే క్యాత్ ల్యాబ్కి తీసుకుని వెళ్ళి యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ వంటి ప్రొసీజర్స్ చేయడానికి ఇప్పుడు 4 కార్డియాలజిస్టులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఎటువంటి మార్పులు వస్తున్నాయో అటువంటి పరికరాలన్నింటినీ కూడా మన హాస్పిటల్ అందుబాటులో తీసుకుంటారు. కిడ్నీ ప్రాబ్లం ఉండి హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం కొన్నిసార్లు యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ చేసే సమయంలో వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం వర్సన్ అయ్యి ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంది. అట్లా అవ్వకుండా ఉండేదానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లా జరిగిన పేషెంట్స్ని కూడా మన దగ్గర ట్రీట్ చేశారు. ఇటువంటి ట్రీట్మెంట్ మన ప్రాంతంలో ఇదే మొట్టమొదటిసారి. ఇప్పటి వరకు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ గత ఆగస్టులో అలా మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. సకాలంలో స్పందించి కార్డియాలజీ వైద్య బృందము ఎంతో అధునాతనమైన వైద్య సదుపాయాలతో ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఎటువంటి హాని జరగకుండా కంప్లీట్గా రికవర్ అయ్యారు. ప్రకాశం జిల్లాలోనే ఫస్ట్ టైం ఒక కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కాంట్రాస్ట్ ఏజెంట్ ఏమీ యూజ్ చేయకుండా 2 స్టంట్లు వేయడం జరిగిందండి.
నార్మల్గా స్టంట్లు వేసేటప్పుడు కాంట్రాస్ట్ ఏజెంట్ యూజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ఆయాసం ఎక్కువ అవడం లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువ అవడం, కొన్నిసార్లు కిడ్నీకి డయాలసిస్ కూడా అవసరం అయ్యే కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉందండి. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ప్రివెంట్ చేయడం కోసం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి జీరో కాంట్రాస్ట్ పీటీసీఏ జరగడం జరిగిందండి. రీసెంట్గా ఆగస్టు 1న మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు బ్రాంచ్లో 67 సంవత్సరాల రవణమ్మ అనే ఒక పేషెంట్ అడ్మిషన్ అవ్వడం జరిగింది. ఆవిడ గత 10 సంవత్సరాలుగా బీపీ షుగర్తో బాధపడుతున్నారు. గత 3 సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మన దగ్గరకు వచ్చినప్పుడు గుండె నొప్పి ఆయాసంతో వచ్చిందండి. ఒక స్టెబిలైజ్ అయిన తర్వాత యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. ఈ యాంజియోగ్రామ్లో లెఫ్ట్ సైడ్ ఉండే 2 మేజర్ బ్లాక్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి స్టంట్స్ అడ్వైజ్ చేసాం. నార్మల్గా అయితే కాంట్రాస్ట్ యూజ్ చేయాలి, కానీ కిడ్నీ సంబంధిత వ్యాధిలో వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఐవాస్ గైడెడ్ జీరో కాంట్రాస్ట్ పీటీసీ చేయడం జరిగిందండి. యాంజియోప్లాస్టీ అంటే మీ అందరు తెలిసిందే గుండెలో స్టెంట్ అమరికం. సో ఈ అమర్చే పద్ధతిలో జనరల్గా మనం కాంట్రాస్ట్ అనే మీడియం వాడుతుంటాం. సో ఆ కాంట్రాస్ట్ అనే మీడియం జనరల్గా మనకు ఈ కిడ్నీస్ ద్వారా అది బయటికి మనకు వచ్చేసేయాలి. సో జనరల్గా ఈ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఈ కాంట్రాస్ట్ మీడియం అనేది ఎక్స్క్రీట్ అవ్వడం, అంటే కిడ్నీ నుంచి దాన్ని ఎక్స్క్రీట్ అవ్వడం అనేది కొంచెం లేటుగా జరగడం, లేదా కొన్నిసార్లు అది ఎక్కువసేపు బ్లడ్ ఉండడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కదా. మనం మామూలుగా లెఫ్ట్ సైడ్ హార్ట్కి లెఫ్ట్ సైడ్ 2 రత్నాలు ఉంటాయి, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ 2 రత్నాలలో ఒకదానిలో బాగా మంచి పెద్ద మేజర్ బ్లాక్ ఉందండి, 90 to 95% బ్లాక్ ఉంది. నెక్స్ట్ రెండో బ్లడ్ వెజల్లో 20 to 80% బ్లాక్ ఉంది, దానిలో డౌట్ ఉంది. సో జనరల్గా అట్లా డౌట్ ఉన్నప్పుడు మనం మల్టిపుల్ వ్యూస్ తీసుకొని దాన్ని అసెస్మెంట్ చేసి దీనికి స్టెంట్ అయ్యాలా లేదా అన్నదాన్ని అడ్వైస్ చేస్తాం. ఈ జీరో కాంట్రాస్ట్ పీసీఐలో కెమెరా ద్వారా ఆ లీజన్ని, ఆ టైట్నెస్ని అసెస్ చేస్తాం. ఇంత సిగ్నిఫికెంట్ బ్లాకా కాదా, అంటే దీనికి స్టెంట్ అమరిక అవసరమా లేదా అన్నది మనం నీట్గా కెమెరాలో మొత్తం ఏరియా మొత్తం ఎంతవరకు టైట్నెస్ ఉందన్నది మనకు వచ్చి సిగ్నిఫికెన్స్ ఉంటే అప్పుడు స్టెంట్ వేయడం జరిగింది. మనకు రక్తనాళం లోపలికి తీసుకెళ్ళి మొత్తం రక్తనాళం ఎలా ఉంది, దాని సైజ్ ఎంత, లీజన్ అంటే డిసీజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఎంత శాతం ఉంది, దాని సైజ్ ఎంత, దాని లెంత్ ఎంత అన్నది మొత్తం మన ఈ క్యాలిక్యులేషన్, ఈ ఐవాస్ ఇమేజింగ్ దానిలో మన క్యాలిక్యులేషన్ అంతా వచ్చేసిద్దండి. నెక్స్ట్ క్లియర్ చేసినట్లు. సో ఇక్కడ కూడా మీరు అంతకుముందు ఉన్న బ్లాక్ కూడా క్లియర్ చేసేసి స్టెంట్ వేసి క్లియర్ చేసాం. సో టోటల్ ప్రొసీజర్లో మనకు వేస్ట్ అయింది మొత్తం తీసేస్తే మేము ఓన్లీ సిస్టమ్ పీసీఐకి వాడింది ఎంతంటే 20 to 25 ml ఆఫ్ ద కాంట్రాస్ట్. దట్టు మనకు కిడ్నీకి సపరేట్ అయిన కాంట్రాస్ట్ ఉంటుంది విసిప్యాక్ అని, అది కూడా మేము దాన్ని డైల్యూట్ చేసి ఎక్కడైతే అవసరమో అక్కడి వరకే వాడి చేసామండి. జనరల్గా కాంట్రాస్ట్ వల్ల కిడ్నీ డ్యామేజ్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో అది మనకు జనరల్గా బయటపడాలంటే 48 hours పట్టింది. సో 48 hours తర్వాత క్రియాటినిన్ చేసాం పేషెంట్కి. మేము చేయకముందు చేసిన తర్వాత క్రియాటినిన్ 2 సేమ్ ఉన్నాయి. అండ్ పేషెంట్ కూడా యూరిన్ అవుట్పుట్ కూడా బాగుంది. పేషెంట్ కూడా వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. సో ఇక్కడ మన ఈ మీటింగ్ గల కారణం ఏంటంటే ఇక్కడ ఈ అవకాశాన్ని కిడ్నీ బాధితుల వాళ్ళు కానీ మన ప్రకాశం జిల్లా వాసులు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. విద్యార్థి సంఘాల గొంతులను హరించే ప్రభుత్వ నిరంకుశ చర్యలను ఖండిస్తూ అప్రజాస్వామిక ఉత్తర్వులను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలోని ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు సిహెచ్ వినోద్ కుమార్, ఎల్ రాజశేఖర్ మాట్లాడుతూ 70 సంవత్సరాల నుండి విద్యార్థుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం రాజీ లేకుండా పోరాడుతున్న విద్యార్థి సంఘాలను నియంత్రించాలని ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కె వీరాస్వామి, సిహెచ్ శ్యాంసన్, మోషే, సురేష్, చరణ్ పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ని విడుదల చేసింది. సర్క్యులర్లో ఉన్న అంశాలు ఏంటంటే అనుమతి లేకుండా విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, అట్లానే రాజకీయ పార్టీలు, ప్రైవేట్ వ్యక్తులు అనుమతి లేకుండా విద్యా సంస్థలే పోగొట్టని చెప్పేసి ఒక సర్క్యులర్ని విడుదల చేసింది. ఈ సర్క్యులర్ పూర్తిగా ప్రజాస్వామికంగా లేదు, ఇది అప్రజాస్వామికమైంది కనుక దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము చాలా స్పష్టం చేస్తాను. పోలీసుల చేత అనేక లాఠీ దెబ్బలు తిని అనేక హక్కుల్ని విద్యా సంఘాలు సాధించుకున్నాయి. అందులో ప్రధానంగా 2009 విద్యా హక్కు చట్టం వచ్చింది. మేము ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం,
రాష్ట్రంలో 5 ఏళ్ళ కోసం ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, 5 ఏళ్ళ కోసం అధికారాలు మారుతూ ఉన్నాయి. కానీ అందులో 5 ఏళ్ళు జరిగినటువంటి అనేక విద్యా వ్యతిరేక చర్యల్ని విద్యార్థి సంఘాలు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మీరు ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి, లేదంటే రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తాను మిత్రులారా. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి అడుగుతున్నటువంటి విద్యార్థి సంఘాల మీద మీరు వాళ్ళ దగ్గరికి పోకూడదు, అలా పోతే చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పటం అని అంటే ఈరోజు ప్రభుత్వం యొక్క అసమర్థత ఎక్కడ బయటపడుద్దో, ఎక్కడ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు అందరికీ తెలిసిపోతుందో వీటన్నిటిని గుట్టులు రట్టు చేసే పని ఈరోజు విద్యార్థి సంఘాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళని అణిచివేస్తే మన యొక్క శాతగానితనం బయటకు పొక్కదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సర్కులర్ ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులకి సంఘాలు ఉండకూడదు, విద్యార్థులు రాజకీయాలకు జోక్యం చేసుకోకూడదని చెప్పి దాని యొక్క సారాంశం మేము అడుగుతూ ఉన్నాం. ఇంకెవరికి కావాలి రాజకీయాలు? విద్యార్థులకి రాజకీయాలు వద్దు, ఉద్యోగస్తులు రాజకీయాలు వద్దు, లేదు కార్మికులకి రాజకీయాలు వద్దు, ఎవరికి రాజకీయాలు వద్దు. ఇంకెవరికి కావాలి? చంద్రబాబు నాయుడు గారికి కావాలి, ఆయన కొడుకు లోకేష్కి కావాలి, ఆ తర్వాత వాళ్ళ కొడుకులు కావాలి, ఆ తర్వాత వాళ్ళ కొడుకులు కావాలి. అంతే తప్ప ఈ రాష్ట్రంలో ఆ 2 కుటుంబాలకు తప్ప ఇంకొకరికి రాజకీయాలు వద్దు అనేటువంటి ఉద్దేశం అనేది ఇది కేవలం కుటుంబ రాజకీయాలను పోషించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు ఒంగోలులో భారీ జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ఒంగోలులోని రామ్నగర్లో గల గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రదర్శనగా బయలుదేరి ఒంగోలులోని చర్చి సెంటర్లో కొద్దిసేపు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ రీజనల్ ఇన్ఛార్జి వేణుగోపాలరావు పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారాంజలి. నా పేరు వేణుగోపాలరావు, రీజనల్ ఇన్ఛార్జ్ గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఒంగోలు. 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మరి 79వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా భారత ప్రజలు ప్రధానమంత్రి కోరిక మీదట అలాగే భారత ప్రజలందరూ కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్తూ గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులందరి చేత హర్ ఘర్ తిరంగా కార్యక్రమంతో పాటు అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల సంరక్షణ, మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మా యొక్క గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఒంగోలు తరఫున ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో మా యొక్క విద్యార్థులతో పాటు మా యొక్క ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మా యొక్క ప్రిన్సిపల్ పద్మావతి మేడం, వైస్ ప్రిన్సిపల్ ఎంబిందు మేడం, ఇంకా మిగతా ఉపాధ్యాయులందరూ కూడా ఈ యొక్క ఒంగోలు పురవీధుల్లో ర్యాలీగా నిర్వహిస్తూ వివిధ రకాలైనటువంటి స్లోగన్స్ ఇస్తూ భారతదేశంలో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మా యొక్క ఫౌండర్ చైర్మన్ సార్ ఫ్రాన్సిస్ రెడ్డి సార్ యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి పోలీసు వారికి, ప్రెస్ వారికి, ఒంగోలు ప్రజానీకానికి అందరూ కూడా మా యొక్క గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల తరఫున
మా రీజియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడి నుంచి ప్రారంభించారు? జెండా ఎంత అండి దాని వీటితో? జెండా 150 మీటర్ల పొడవున్నటువంటి జెండాని పురవీధుల్లో మా విద్యార్థులు చేతకొని ఫ్లాగ్ని ప్రారంభించింది. ఎక్కడి నుంచి ప్రారంభించారు? మా యొక్క విద్యాసంస్థ సంతపేటలో అన్నవరపాడు 2వ రోడ్లో ఉన్నటువంటి గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నుంచి ప్రారంభించి ఈ యొక్క జిఎన్డి రోడ్డు మీదుగా రంగ రోడ్డు మీదుగా చర్చ్ సెంటర్ని కవర్ చేస్తూ రైల్వే స్టేషన్ మీదుగా మా యొక్క పాఠశాలకి పురవీధుల్లో పేరెంట్స్ జరుగుతున్నది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క విద్యాసంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే. రానున్న వినాయక చవితికి జిల్లాలోని ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలనే వినియోగించాలని, రసాయనాలతో చేసిన విగ్రహాలను వినియోగించవద్దని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రూపొందించిన పోస్టర్ను జేసీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆచారి తదితరులు పాల్గొన్నారు. రానున్న వినాయక చవితి శుభదినం సందర్భంగా జిల్లా ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాన్ని వాడాలి. ప్లాస్టిక్ విగ్రహాన్ని వీలైనంత వరకు వాడకూడదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు జగన్మోహన్ రెడ్డి అహంకారానికి గుణపాఠమన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇవే ఫలితాలు వస్తాయని హితబోధ. ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. 121 మంది లబ్ధిదారులకు 60,77,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి. తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు ముప్పా సురేష్ నేడు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట లొంగుబాటు. హైకోర్టు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ నిరాకరించడంతో లొంగుబాటు. డి న్యూస్లో నేటి మాట. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో అడుగు ముందుకు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.